సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 20వ తారీఖు శుక్రవారం, తిథి దశమి, నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు పూర్తిగా 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈరోజు లాభస్థానంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు పొందడానికి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. నూతన ఉద్యోగాలు అందుకోవడానికి కాకుండా నూతన అవకాశాలు, నూతన లాభాలు కూడా అందుకుంటారు. తృతీయ భావంలో రవి సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులను అందుకోగలుగుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషకరంగా కాలం గడుపుతారు. మనస్సు సంతృప్తికరంగా ఈరోజంతా కూడా ఉండేటువంటి వాతావరణం ఉంది. వ్యయములో శని సంచారం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యే సూచన. అనవసరమైనటువంటి విషయాల్లో అశాంతి కలిగించేటువంటి సంఘటనలు జరగవచ్చు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వరుని దర్శించుకోండి. బిల్వాష్టకం చదవండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు లాభస్థానంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని, అధిక లాభాలను అందుకుంటారు. దశమ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల పరిచయం ఆనందంగా ఉంటుంది. అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయ భావంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలను, సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వ్యయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. కొంతమంది జన సహకార లోపం వల్ల అశాంతి, నిరాశ కలిగే సంఘటనలు కలుగుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి ఈరోజు లాభంలో చంద్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహించి సంతోషిస్తారు. లాభములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధిక లాభాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయ భావములో కుజుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, భూవాహన సంబంధ లాభాలను, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలను అందిపుచ్చుకుంటారు. జన్మరాశిలో రవి సంచరించడం వల్ల ప్రయాణాలు, అధికారులతో మనస్పర్ధలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తోంది. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి దశమములో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేసి సంతృప్తికరంగా కాలం గడుపుతారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసుకుని సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ఈరోజు ద్వితీయ భావంలో కేతు సంచారం వల్ల మీ మాటల వల్ల నిరాశలు, కొన్ని సందర్భాల్లో కుటుంబంలో అశాంతి ఏర్పడేటువంటి సూచన కనిపిస్తోంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణపతి స్వామి దర్శనం, గణేశాష్టకం, ఉలవలు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు లాభంలో రవి సంచారం వల్ల కొంతమంది రాజకీయ నాయకులకి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు, అభివృద్ధిని, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకోగలుగుతారు. దశమంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపార విస్తరణ బాగుంటుంది. ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు. ఆర్థిక బలాన్ని పుంజుకోగలుగుతారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. సంతృప్తికరంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో కుజ సంచారం ఉంది. అనవసరంగా కుటుంబంలో అశాంతి, తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టకం, కందిపప్పు దానం శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు దశమంలో రవి సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, అధికారుల అండదండలను, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలను అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభాలు అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా పనులు ఈరోజు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటాయి. అష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతికి అవకాశం ఉంది. ఒక రకమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో నిరాశను కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితాష్టకం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. తులారాశి వారికి ఈరోజు లాభములో కేతు సంచారం ఉంది.
భగవంతుని ఆశీస్సులు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. సమాజంలో గుర్తింపు, పోటీ ప్రపంచంలో కానీ పరీక్షల్లో కానీ విజయాలను సాధించుకోగలుగుతారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం, సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొనే సూచన కనిపిస్తోంది. భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, అసౌకర్యాలు కానీ, వ్యాపారంలో నష్టాలకు కానీ అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. కాయగూరలు లేక ఆకుకూరలను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే మీరు చేసే పనులకు మంచి గుర్తింపు, అభినందనలు అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా లాభాలను, ఆకస్మికంగా నూతన అవకాశాలను, ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయాలను సాధిస్తారు. మనస్సుకు సంతృప్తి కలుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, ఆహార సంబంధమైనటువంటి విషయాల వల్ల అనారోగ్యానికి అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండును దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు సప్తమంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. ఆర్థిక అభివృద్ధిని కూడా అందుకోగలుగుతారు. సప్తమంలో గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఇంట బయట శుభకార్యాలు నిర్వహిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్యారాధన చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ మకర రాశి వారికి షష్టమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో అధికారుల యొక్క సహకారంతో మీరు మంచి విజయాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయ భావంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో గురువు సంచరిస్తున్నారు. కొన్ని విషయాల్లో జన సహకార లోపం, కొందరు పెద్దల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. అధిక ఖర్చులు, అధిక శ్రమ, అధికమయ్యే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు రంగు పళ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. మనస్సు ఆనందపడేటువంటి విధంగా ఈరోజు గడుస్తుంది. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఇంట బయట శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ఈరోజు షష్టమ భావంలో కేతువు సంచరించడం వల్ల రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. సునాయాసంగా పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ద్వితీయ భావంలో శుక్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థ భావంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆ రకంగా అశాంతికి గురయ్యే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి దిన ఫలితాల యొక్క విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరూ కూడా ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.